తిరుపతి దర్శనం వ్యవహారం ఈ డిక్లరేషన్ అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి హాట్ టాపిక్ నడుస్తుంది. కూటమి ప్రభుత్వం ఆయన తిరుమలకి వెళ్ళనివ్వటానికి అడ్డుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ లిమిటెడ్ ప్రెస్ ఏదైతే ఆయన ఎంచుకున్న ఒక నలుగురు మీడియా ప్రతినిధులు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్కి పిలుచుకుని ఆ విషయం చెప్పారు. దాంతోపాటు అనేక ఆరోపణలు చేశారు. ఇదేం దేశం, ఇదే హిందూయిజం, ఇదేం సెక్యులరిజం అని చెప్పేసి, ఇట్లా అయితే నా పరిస్థితి ఎలా ఉంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల పరిస్థితి ఏంటి ఈ దేశంలో అని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లారు. దీన్ని ఎలా చూడాల్సి లేదు? అది పొలిటికల్గా ఉంది సార్. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఇస్ అబౌద్ జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ సబ్మిటెడ్. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ దేశం మొత్తం గర్వపడే ఒక మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం. ముస్లిమ్స్ కంటే హిందువులు ఎక్కువ గౌరవపడతాయి, ఇంత మంచి ముస్లిం మన దేశంలో పుట్టారని. అబ్దుల్ కలాం ఫోటో లేని స్టూడెంట్స్, అబ్దుల్ కలాం చరిత్ర చదవని స్టూడెంట్ ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో లేరు కదా. 100% ఈజ్ ఎ కామన్ మ్యాన్. ఒక పూర్ ఫ్యామిలీతో బిలాంగ్స్ అయ్యి ఆయన చెప్తున్నా కదా, ఆయన పైలట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు, కానీ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు. కానీ అదే ఎయిర్ ఫోర్స్కి చీఫ్ అయ్యాడు ఆయన కళ్ళగా అన్నాడు కదా అది. సో ఈజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ బిలో దెన్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఏపీజే అబ్దుల్ కలాం విజిట్ చేస్తాడు. అబ్దుల్ కలాం హిమ్సెల్ఫ్ ఫాలో ఫార్మాలిటీస్. సో ప్రతి దానికి ఒక ఫార్మాలిటీస్. ఇప్పుడు నేను ఏమంటారు, గురుద్వారాకి వెళ్ళాను, గోల్డెన్ టెంపుల్ వెళ్ళాను అంటే ఐఎమ్ ప్రాక్టీసింగ్ ముస్లిం, ఐఎమ్ జోగ్రఫికల్ హిందూ. ఇండియాలో ఉండేవాళ్ళు ఇండియన్ సెంటర్, హిందూస్థాన్లో పుట్టిన వాళ్ళు హిందూ అన్నాడు, అవును కదా. అమెరికాలో పుట్టిన వాళ్ళకి అమెరికన్ సెంటర్, అవును కదా. సో అక్కడ వెళ్తే కూడా నా దగ్గర సిగరెట్ ప్యాకెట్ ఉంటే నేను అక్కడ బయట పెట్టాలి, నా ఖైనీ ప్యాకెట్ ఉంటే బయట పెట్టాలి, మరి నా హెడ్కి కవర్ చేసి వెళ్ళాలి. రూల్ ఉంది అది. గురువాయూర్లో షర్ట్ ఇప్పాలి అంతే, 100% అది రూల్కి ఫాలో అవ్వాలి. మీరు మస్జిద్కి వచ్చారనుకో, నేను మస్జిద్కి సిగరెట్ తాకుండా నాట్ అలో, అవును కదా. మీ సిగరెట్ పాన్ బీడి అక్కడ చేసి మీరు కాలు చేతులు కడుక్కొని అబాలిషన్ చేసుకుని మీరు రండి, మీరు ఇది చేయండి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నెంబర్ ఆఫ్ టైం ప్రేయర్ చేశారు కదా, దాన్ని ఫాలో అయ్యారు కదా. ఆయన టోపీ పెట్టుకున్నారు, బ్యాక్ సైడ్ స్కార్ఫ్ వేసుకున్నారు, ఫాలో. అంటే ట్రెడిషనల్, దానికి ఫార్మాలిటీస్ ఫుల్ చేయాలి. ఏమని చెప్పారు రాజకీయ నాయకులు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అంతకుముందు రాజకీయ నాయకులు కానీ, ఆఖరికి మోడీతో సహా గురుద్వారాకి వెళ్ళినా, మస్జిద్కి వెళ్ళినా, ఇఫ్తార్ విందులో, చర్చికి వెళ్ళినా, ఇఫ్తార్ విందులో వెళ్ళినా దానికి సంబంధించి ఆ బైబిల్లో ఉన్న మాటలు చెప్పడం, లేదంటే ఆ ఖురాన్లో ఉన్న సూరాలను చదివి వినిపించడం, అట్లా రకరకాలుగా ఇది మతాన్ని గౌరవించడానికి సంబంధించిన అంశమే తప్ప ఇది ద్వేషాన్నో విభజనకు సంబంధించిన అంశం కాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అడ్డుకుందా తిరుపతి వెళ్తానంటే? వాళ్ళకి రైట్ ఎక్కడ ఉంది చెప్పండి. మీరు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టుకోవచ్చు కదా. కూటమి గవర్నమెంట్ మీద మీరు కేసు పెట్టవచ్చు, యు ఆర్ అబ్సల్యూట్ రైట్. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, అవును కదా. ఆన్లైన్ కంప్లైంట్ చేయండి, మీరు మీడియా ద్వారా కంప్లైంట్ చేయండి, మీరు వెళ్ళి కోర్టుకి కంప్లైంట్ చేయండి, హైకోర్టులో కంప్లైంట్ రిట్ పిటిషన్ చేయండి, నన్ను ఇలా ఆడుకున్నారని. అంటే అక్కడ సాంప్రదాయాన్ని నేను గౌరవించను, మీ చేతనేం చేసుకోండి అని అర్థమా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన? ఇక జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏమంటే, వన్స్ దేర్ ఫార్మాలిటీస్ ఏమో దానికి ఫుల్ఫిల్ చేయాలి సార్, అవును కదా. ఇప్పుడు మనం స్కూల్లో వెళ్తాము, టై, షూస్, పాలిష్ ఉండాలి, కండిషన్ ఉందా లేదా, ఇన్షర్ట్ ఉండాలి అని. లేదు నేను ఇంటెలిజెంట్ బాయ్, నేను స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకు అంటే రూల్స్ ఒప్పుకోవు కదా, అవును కదా. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాం, ఇప్పుడు మన జడ్జ్కి మై లార్డ్ అంటారు. యాజ్ పర్ బేసిక్ ఆఫ్ ఇస్లామిక్ థాట్ మనం అల్లా తప్ప ఎవరికి లార్డ్ అనరాదు. కానీ ఇక్కడ ఫార్మాలిటీస్గా మనం చెప్తాం, యు ఆర్ మై లార్డ్షిప్, అవును. సో దానికి ఇది కదా, అయితే ఫార్మాలిటీస్ ఉంది, ఫార్మాలిటీస్కి. సో 200 సంవత్సరాల క్రితం ఏదైతే ఆ తిరుమల టెంపుల్లో డిక్లరేషన్ అనేది ఏదైతే ఉందో బ్రిటిష్ కాలం నుంచి ఒక సాంప్రదాయం, దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చట్టం కింద చేసాయి. అంటే దాన్ని ఉద్దేశపూర్వకంగా నేను పాటించను అని చెప్పేసినట్టేనా జగన్మోహన్ రెడ్డి? అలానే అయితే కదా సార్. ఇప్పుడు లెఫ్ట్ నుంచి నడవాలి, రైట్ నుంచి నడవాలి, రోమన్స్ పీరియడ్ నుంచి వచ్చింది అది. ఎందుకంటే లెఫ్ట్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఖడ్గం ఉంటుంది కదా, రైట్ హ్యాండ్లో ఉంటుంది అది. అంటే మనం వార్ చేసేటప్పుడు ఎవరైనా చేస్తే ఇది చేస్తాం. సో అలా వచ్చింది. ఇప్పుడు మనం లెఫ్ట్ డ్రైవ్ చేస్తాం, రైట్ డ్రైవ్ చేస్తాం. కానీ ఇప్పుడు వేరే అమెరికాలో వెళ్తే రైట్ డ్రైవ్ ఉంటాయి, వాళ్ళు రోమన్స్ రూల్ ఫాలో లేదు, కానీ మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. కానీ ఇప్పుడు లేదు, కాదు అది రోమన్స్ రూల్ నేను ఫాలో అవును, నేను ఉల్టాగా వెళ్తానంటే యాక్సిడెంట్ అయితే మీరు రూల్కి ఫాలో చేయాలి, అంతే కదా. సో అలా ఫార్మాలిటీస్ రూల్స్ ఉంటాయి, రూల్స్కి ఫాలో చేయాలి, అది రూల్ ఆఫ్ లా అది.
నేను రూల్ ఫాలో చేయను అంటే దాన్ని డిస్రెస్పెక్ట్ ఆఫ్ లా యూ ఫీలింగ్ యువర్ అబౌ ద లా అంటారు. సో జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ థింకింగ్ ఈజ్ ద అబౌ లా. అంటే అప్పుడు రాజులు మహారాజులు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారో అలా ఆలోచించారు.